ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి స్కిల్ డెవలప్మెంట్ స్కామ్లో 53 రోజులు రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉండి వచ్చినటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు 2024 ఎన్నికల్లో కుప్పం అసెంబ్లీ నియోజకవర్గాన్ని నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న సందర్భంలో వారి తరఫున వారి భార్య భువనేశ్వరి గారు సమర్పించినటువంటి ఎన్నికల అఫిడవిట్లో అనేక విషయాలు పొందుపరిచారు. పాపం వారిని అనేక మంది విమర్శకులు అనవసరంగా తూలనాడేటటువంటి పరిస్థితిని మనం ఎప్పటి నుంచో చూస్తూ వచ్చాం. సో ఎవరెన్ని చెప్పినా సరే ప్రతి సంవత్సరం కూడా క్రమం తప్పకుండా తన యొక్క ఆస్తులని డిక్లేర్ చేసేటటువంటి అత్యద్భుతమైనటువంటి నాయకుడు బహుశా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కాదు, ప్రపంచంలోని ఉండి ఉండడంలో ఎక్కడా కూడా ఆశ్చర్యం లేదు. చాలా చక్కటి పోరాట పటిమ కలిగినటువంటి నాయకుడు. అయితే వారి మీద అనవసరమైనటువంటి ఆరోపణలు చేయటం అనేటటువంటిది కొంతమందికి వారి యొక్క అభిమానులకి ఆ రకమైనటువంటి బాధ కలగక మానదు. ఈవెన్ దెన్ వారి యొక్క ఎన్నికల అఫిడవిట్ కనుక మనం చూస్తే 2014 సంవత్సరంలో వారు ముఖ్యమంత్రిగా అధికారాన్ని చేపట్టే నాటికి వారి యొక్క ఆస్తుల విలువ 170 కోట్ల రూపాయలుగా చూపించారు. సో అప్పటికే పాపం చాలా బీదరికం అనుభవిస్తున్నటువంటి వ్యక్తి. అనేక సందర్భాల్లో వారు చెప్పారు, నా చేతికి ఉంగరాలు ఉండవు, నా చేతికి వాచి ఉండదు, 170 కోట్ల రూపాయల ఆస్తులు అనేటటువంటి కేవలం నిమిత్త మాత్రుని తప్పిస్తే అవి నా భార్య తరఫున, నా కొడుకు తరఫున, నా మనవడి తరఫున ఉండేటటువంటి ఆస్తులు తప్పిస్తే నాకంటూ ఏ రకమైనటువంటి ఆస్తుల మీద ప్రేమ లేదు నాకు. అంచేత ఏదో 2 చపాతీలు కొద్దిగా పెరుగన్నం తినేటటువంటి వ్యక్తిని విమర్శకులు ఎంత మనం వారిని విమర్శించినా కూడా చాలా సందర్భాల్లో తన యొక్క నిజాయితీని చాలా స్ఫూర్తిగా బయటపెట్టేటటువంటి నాయకుడు. సో ఈ 170 కోట్ల రూపాయలు ఏదైతే 2014 సంవత్సరంలో ఉందో అది 2019 సంవత్సరాలకి అధికారంలోకి ఆయన దిగిపోయే నాటికి అమాంతం అది 700 కోట్ల రూపాయలుగా పెరగటం అనేటటువంటిది ఇది కాకతాళీయం తప్పిస్తే చంద్రబాబు నాయుడు గారి ప్రమేయం కానీ, ఆస్తుల పట్ల, డబ్బు పట్ల వారికి ఏ రకమైనటువంటి ఆశ కానీ, అభిమానం కానీ, ఆతృత కానీ, ఒక రకమైనటువంటి గ్రీడీనెస్ కానీ లేదు అని మనం ఘంటాపదంగా చెప్పగలుగుతాం. అది 170 కోట్ల రూపాయల నుంచి 700 కోట్ల రూపాయలు పెరగటం అనేటటువంటిది మామూలుగా జరిగినటువంటి ప్రక్రియ తప్పిస్తే ఆయన్ని ఎవరైతే విమర్శకులు విమర్శిస్తూ ఉంటారో దానికి పెద్ద ప్రాధాన్యత ఇవ్వాల్సినటువంటి అవసరం లేదు. సో ఇక్కడ మనం గమనించాల్సినటువంటి అవసరం ఏంటంటే 700 కోట్ల రూపాయలుగా ఉండేటటువంటి వారి ఆస్తుల విలువ అధికారంలో లేకపోయినా సరే 2024 సంవత్సరం నాటికి అది 990 కోట్ల రూపాయలుగా పెరిగింది. సో ఈ పెరుగుదలని విమర్శకులందరూ కూడా ఎక్కడో సమ్ లింక్ ఒకటి దీనిలో ఎస్టాబ్లిష్ అవుతోంది. ఎందుకనంటే స్కిల్ డెవలప్మెంట్ స్కామ్లో 330 కోట్ల రూపాయల్లో ఎక్కడో దానికి లింక్ అనేటటువంటి ఉంది అని అనే వారి యొక్క విమర్శకులు విమర్శిస్తున్నటువంటి నేపథ్యంలో ఈ 700 కోట్ల రూపాయలకి 980 కోట్ల రూపాయలకి మధ్యలో ఒక లింక్ ఏర్పడటం అనేటటువంటిది గమనించవచ్చు. అయినా సరే చంద్రబాబు నాయుడు గారి మీద అనవసరమైనటువంటి ఆరోపణలు చేయడానికి వీల్లేదు. అది కేవలం కాకతాళీయమే మధ్యలో ఉన్నటువంటి డిఫరెన్స్ ఈ స్కిల్ డెవలప్మెంట్ స్కామ్తో ఒక రకమైనటువంటి కంపారిజన్ ఉండటం అనేటటువంటి. ఈవెన్ దెన్ ఆ 980 కోట్ల రూపాయల ఆస్తులు చూపించినా వారి దగ్గర ఉండేటటువంటి ఆస్తుల విలువ 100 కోట్ల రూపాయల లోపలే ఉంది. మరి వారి భార్య పేరున, వారి కొడుకు పేరున ఇవన్నీ కూడా ఉండొచ్చు. అంత మాత్రం చేత వారిని దూషిస్తే ఎలా? తప్పు కదా, అది సరైనటువంటి కార్యక్రమం కాదు ఇది. సో స్కిల్ డెవలప్మెంట్ స్కామ్లో వచ్చినటువంటి ఏదైనా అమౌంట్ వస్తే గిస్తే అది వేరే రూపంలో ఉండొచ్చు తప్పిస్తే ఈ ఆస్తుల రూపంలో ఏ రకంగా చూపించగలుగుతారు? అయితే దీనిలో ప్రధానమైనటువంటిది ఏంటంటే జూబిలీ హిల్స్లో వారికి, వారి పుత్రరత్నానికి కలిపి ఉన్నటువంటి ఇల్లు ఏదైతే ఉందో అది దాదాపుగా 80 కోట్ల రూపాయలుగా చూపించారు దాంట్లో. సో 80 కోట్ల రూపాయలు ఇవాళ రేపు ఎవరి దగ్గర ఉండవు, చాలా మంది దగ్గర ఉంటాయి. మామూలు స్థాయి వ్యక్తుల దగ్గరే అనేక కోట్ల రూపాయలు ఉంటే 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసినటువంటి వ్యక్తి, 40 సంవత్సరాలు రాజకీయాల్లో ఉండేటటువంటి వ్యక్తి కనీసం 80 కోట్ల రూపాయలు ఇల్లు లేవా? దానికి అంతగా ఆయన మీద ఆరోపణలు చేయాలా? అయితే 80 కోట్ల రూపాయల ఇల్లు ఉండేటటువంటి వ్యక్తి ఇక్కడ ఆశ్చర్యకరమైనటువంటి విషయం ఏంటంటే, ఆశ్చర్యం కూడా కాదు, సాధారణం అది, ఆయనకి కేవలం అంబాసిడర్ కార్ తప్ప వేరే రకమైనటువంటి వెహికల్స్ లేదంటే ఎవరైనా ఆశ్చర్యపోతారా? ఆశ్చర్యపోవడానికి వీల్లేదు. ఎందుకంటే ఆయన నిప్పులాంటి నాయకుడు, ఎక్కడా కూడా ఏ రకమైనటువంటి అవినీతి కార్యక్రమాల్లో ఆయన చేయి పెట్టినటువంటి వాడు కాదు. ఆయన మీద ఉండొచ్చు, అఫిడవిట్లో కూడా ఆయన పొందుపరిచారు, వారి మీద 23 క్రిమినల్ కేసులు ఉన్నాయనేటటువంటిది. ఆ 23 క్రిమినల్ కేసులో చాలా తీవ్రమైనటువంటి కేసెస్ 8 ఉండొచ్చు. ఇవన్నీ కూడా ప్రతిపక్ష పార్టీలు అసూయతో చేసినటువంటివి తప్పిస్తే
ఆయన లాంటి నిప్పు లాంటి నాయకుడు ఎక్కడా దొరకడనేటటువంటిది నిర్వివాదాంశం. అదే రకంగా tehelka.comలో ఒకసారి చెప్పారు, ప్రపంచంలోనే అత్యుత్తమమైనటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడే కాకుండా అత్యంత సంపన్నుడైనటువంటి వ్యక్తి కూడా. ఇదే ఆడిపోసుకోవటం అంటే అనేటటువంటిది. అంచేత వారికి అంబాసిడర్ కారు తప్ప లేనటువంటి అతి బీద వ్యక్తి. 80 కోట్ల రూపాయలు ఇల్లుండొచ్చు, 980 కోట్ల రూపాయల ఆస్తులు ఉండొచ్చు. బట్ ఈవెన్ దెన్ చాలా నిరాడంబరమైనటువంటి జీవితం. 2 పులకాలు, ఒక పెరుగన్నం తప్ప తిననటువంటి వ్యక్తి, పరుల కోసం కాంక్షించేటటువంటి వ్యక్తి. ఎంతసేపు కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనూ దేశంలోనూ కూడా సంపదను సృష్టించి ప్రజలకు పంచాలనేటటువంటి కోరిక ఉండొచ్చు. అందుకే ఆయన చూడండి, టాటాస్ మీద ఉండేటటువంటి ఆ కార్పొరేట్ సంస్థల మీద ఉండేటటువంటి అభిమానంతో అంబాసిడర్ కారు కొనుక్కున్నాడు తప్పిస్తే ఇప్పటికీ కూడా ఎవరికి ఉందండి? ప్రపంచం మొత్తంలో ఒకళ్ళకి చూపించండి అంబాసిడర్ కారు ఉన్నటువంటి రాజకీయ నాయకుడు. 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసినటువంటి వ్యక్తి, 40 సంవత్సరాలు అద్భుతమైనటువంటి రాజకీయ జీవితం. ఎవరినైనా తన మామగారిని వెన్నుపోటు పొడిచాడని చెప్పి గిట్టనటువంటి వాళ్ళు ఆరోపణ చేయొచ్చు. ఎందుకు వెన్నుపోటు పొడవకూడదు? అంటే రాజకీయాల్లో వెన్నుపోట్లు ఉండవా? తప్పనిసరిగా దానిలో ఆయన కొద్ది నిష్ణాతులు కావచ్చు. అంత మాత్రం చేత ఆయన మీద ఆరోపణలు చేయాల్సినటువంటి అవసరం లేదు. అదే రకంగా నలుగురిని కూడా ఏదైనా మోసం చేసి పైకొచ్చాడు, తను ఎవరిని నమ్మడు, ఇవన్నీ ఆరోపణలు. ఇవన్నీ ఆయనకున్నటువంటి ప్రత్యేకతలు ఇవన్నీ కూడా. అందుకని ఇప్పటికీ ప్రజలు కోరుకుంటున్నారు ఆయన్ని. ఈవెన్ పవన్ కళ్యాణ్, నా జీవితంలో ఎప్పుడు కూడా చంద్రబాబు నాయుడు మాట జవదాటను. చాలా అద్భుతమైన స్టేట్మెంట్ అది. ఇద్దరి మధ్యలో ఏ రకమైనటువంటి అండర్స్టాండింగ్, బాండేజ్ డెవలప్ అయిందో మనకు తెలియదు. కానీ పవన్ కళ్యాణ్ గీస్తే నేను దాటను, చంద్రబాబు గీచిన గీతను మాట్లాడటం అంటే అది సామాన్యమైనటువంటి విషయం కాదు. అదే చంద్రబాబు నాయుడు గారు అఫిడవిట్లో ఈ రకమైనటువంటి వాస్తవాలు, అంటే తను కష్టపడి సంపాదించి చెమటోడ్చి సంపాదించిన డబ్బు తప్ప అక్రమంగా దానిలో డబ్బు లేదు. అందులో వారు 23 క్రిమినల్ కేసెస్ అని ఉదహరించారు. చాలా పోరాటం కూడా చేశారు. ఈవెన్ ఎన్నికల కమిషనర్ రాశారు, డీజీపీకి రాశారు, కోర్టుకు వెళ్లారు. నా మీద ఉండేటటువంటి కేసుల వివరాలు తేల్చండి అని చెప్పి చివరికి ఇన్నర్ రింగ్ రోడ్ స్కామ్ ఉండొచ్చు ఆయన మీద, అమరావతిలో ఉండేటటువంటి భూములకు సంబంధించిన స్కాములు ఉండొచ్చు, అట్లాగే ఫైబర్ నెట్ స్కామ్ ఉండొచ్చు, అనేక స్కాముల్లో ఆయన ఇన్వాల్వ్మెంట్ ఉండొచ్చు. అంత మాత్రం చేత కేవలం 980 కోట్ల రూపాయల ఆస్తులున్నంత మాత్రాన ఆయన ఈ రకంగా ఆడిపోసుకోవటం అనేటటువంటి తప్పదది. ఎందుకంటే ఆ లింక్స్ ఏవైతే ఉన్నాయో ఉండొచ్చు, ఆ స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ లో ఉన్నవి దీనిలో కూడా కలిసాయి అనేటటువంటి ఆరోపణలు ఉండొచ్చు. బట్ ఈవెన్ దెన్ న్యాయస్థానాలు తేలుస్తాయి ఇవన్నీ కూడా. ఈవెన్ దెన్ మనం చంద్రబాబు నాయుడు గారిని మెచ్చుకోవాల్సింది ఏంటంటే జైళ్లలో ఉండటం, ఆ జైళ్లలో ఉన్నప్పుడు తన అవయవాలన్నిటికీ కూడా అనారోగ్యాలు ఉన్నాయని చెప్పి అబద్ధాలు చెప్పటం, ఇవి రాజకీయాల్లో పరిపాటిగా వచ్చేటటువంటి అంశాలు. ఆయన ఒక్కడే అబద్ధాలు చెప్తున్నాడా? ఇంకెవరు చెప్పట్లేదా? సో ఏవైనప్పటికీ కూడా నిప్పు లాంటి వ్యక్తి సమర్పించినటువంటి అఫిడవిట్ ని ఇది అందరికీ కూడా రోల్ మోడల్ గా ఉండాలి. ఎంత ధనం ఉన్నా, ఎంత ఆస్తులున్నా కూడా కేవలం అంబాసిడర్ కారు మీద మాత్రమే హైదరాబాద్ లో తిరిగేటటువంటి ఏకైక రాజకీయ నాయకుడు. అదే రకంగా నిప్పు లాంటి వ్యక్తి ఎక్కడా కూడా ఏ రకమైనటువంటి మన ఎక్సెస్ లగ్జూరియస్ లైఫ్ కి అలవాటు పడ్డ వ్యక్తి కాదు. ఇటువంటి వ్యక్తులు చిరకాలం రాజకీయాల్లో ఉండాలి. బహుశా ఈ ఎన్నికలు ఆఖరి ఎన్నికలని డిక్లేర్ చేసి ఉండొచ్చు. ఎట్లాగో ఓడిపోవటం అనేటటువంటిది తెలుగుదేశం పార్టీ ఆఫీస్ నుంచే మనం ఎట్లాగో 147 నియోజకవర్గాల్లో గెలవలేకపోతున్నాం డిక్లేర్ చేశారు కాబట్టి గెలవలేకపోవచ్చు, పార్టీ కూడా పోవచ్చు. బట్ ఈవెన్ దెన్ రాజకీయాల్లో ఆయన పాత్ర మాత్రం అమోఘమైనటువంటిది. ఎవరు దాన్ని ఆచరించలేనటువంటివి. ఒక్క చంద్రబాబు నాయుడు గారికి మాత్రమే సాధ్యమయ్యేటటువంటి రాజకీయ పరమైన జీవితం. 980 కోట్ల రూపాయలు తృణప్రాయంగా బయట వారికి దానం చేయగలిగినటువంటి దానకరుడైన వ్యక్తిని చంద్రబాబు నాయుడు గారిని మనం తప్పనిసరిగా అప్రిషియేట్ చేయాలి.